హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఉన్న పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఈరోజు మన ట్రావెల్ లాగ్. ఇది నా ప్రీవియస్ వీడియో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూనిక్ డైరీస్. ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్‌ని అయితే పరిచయం చేస్తున్నాను. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్‌లో మనకిలా జగన్నాథుడికి సంబంధించిన అనేక ఘట్టాలను చక్కగా చిత్రీకరించారు. ఇక్కడికి వచ్చేవారు గుడిలో టైం స్పెండ్ చేయడంతో పాటు ఈ ఎంట్రన్స్‌లో ఉన్న చిత్రాలను చూడడానికి కూడా తప్పకుండా టైం అయితే స్పెండ్ చేస్తారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి. పైనుండి గోపురం కనిపిస్తూ ఈ వ్యూ చాలా బావుంటుంది. పార్కింగ్ ప్లేస్ అయితే చాలానే ఉంది. పార్కింగ్ ఛార్జెస్ కూడా లేవండి. ఈ టెంపుల్ ల్యాండ్‌మార్క్ వచ్చేసి కేబీఆర్ పార్క్ మరియు టీఆర్ఎస్ భవన్ మధ్యలో అయితే ఉందండి. ఫ్యామిలీస్‌తో చక్కగా టెంపుల్ దర్శనానికై రావచ్చు. 2, 3 టైమ్స్ నేను ఇక్కడికి వచ్చానండి. ప్రత్యేకమైన ఇష్టం నాకు ఈ గుడంటే. వే టు టెంపుల్ ఇలా ముందుకొచ్చేస్తే స్వామివారి పూజకై టెంకాయ, పూలు, పళ్ళు, దీపాలు అన్నీ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వారు స్వామిని పూజించుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే చాలా విశాలమైన ప్రాంగణంతో దైవీకంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ టెంపుల్ మనకి రెడ్ కలర్‌లో అయితే కనిపిస్తుంది. రెడ్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేశారు. సుమారుగా 600 టన్నుల శాండ్ స్టోన్‌ని ప్రత్యేకంగా టెంపుల్ నిర్మాణం కొరకై ఒరిస్సా నుండి తెప్పించారట. 18 ఇయర్స్ బ్యాక్ ఒడియా కమ్యూనిటీ వారు ఈ గుడినైతే బుల్ చేశారని చెప్తున్నారు. ఈ గుడి ఒరిస్సా ఒరిజినల్ పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ రెప్లికా అవడం వల్ల అక్కడ పూరీలో జరిగే ప్రత్యేకమైన పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. పూజారులతో సహా ఇక్కడ పూజలు, నియమాలు, ఆచార్య వ్యవహారాలు, రథయాత్రలు, బహుదయాత్రలు వంటి కార్యక్రమాలు ఎంతో చక్కగా జరుగుతుంటాయి. ఈ టెంపుల్‌కు ఉన్న మరొక అట్రాక్షన్ విషయం, ఈ టెంపుల్ యొక్క శిఖరం దాదాపు 70 అడుగుల ఎత్తుంది. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్‌ని, గోపురాల మీద ఉన్న బొమ్మల్ని 60 మంది డిఫరెంట్ ఆర్టిస్టులు డిజైన్ చేశారంట. పైనుండి వ్యూ పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ఇంత బిజీ ఏరియాలో ఈ టెంపుల్ ఉన్నా సరే గుడి లోపల ఎంతో ప్రశాంతతను ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. గుడి మెయింటెనెన్స్ కూడా ఎంతో చక్కగా ఉంటుంది. ఆ జగన్నాథ స్వామి దర్శనంతో పాటు శ్రీ మహావిష్ణువు, లక్ష్మి, గణపతి, శివ, హనుమాన్ నవగ్రహాలను కూడా మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ హైదరాబాద్లో ఉన్న చాలామంది విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. చెప్పానుగా, ప్రత్యేకంగా నాకు ఈ గుడి అంటే చాలా చాలా ఇష్టమండి. ఈవినింగ్ టైంలో అయితే ఇలా నేను మా సుధా మేడం కలిసి వచ్చాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు ఆఫ్టర్నూన్ 12 PM, ఈవినింగ్ 5 PM టు 9 PM. సాటర్డే సండేస్ 2 అవర్స్ ఎక్స్ట్రా మనకి అవైలబుల్గా టైమింగ్స్ అనేవి ఫాలో అవుతున్నారండి. సో ఒరిస్సా వెళ్ళలేని వారు హ్యాపీగా వచ్చి ఆ జగన్నాథ స్వామిని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అలానే ప్రతి సంవత్సరం జులైలో జరిగే రథయాత్రకు వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. ఈ వీడియోని చూసిన వారు, నచ్చిన వారు టెంపుల్ విజిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ట్రావెల్ లాగ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. కమెంట్స్ అనేవి చేస్తూ ఉండండి. నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. ఏదైనా మంచి ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా గుర్తుగా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎంతమందో కమెంట్ చేయండి. నాకు ప్రత్యేకంగా బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది చాలా ఇష్టమండి. సో ఒకటొకటి అలా కలెక్ట్ చేసుకుంటున్నాను. టెంపుల్స్‌కి అలా వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఫిక్స్డ్ కాస్ట్ అయితే పెట్టారు. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉందండి. నేనైతే ఏం తీసుకోలేదు. ఇక లైటింగ్ ఎఫెక్ట్స్‌లో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఒక మంచి టెంపుల్‌ని షూట్ చేసి మీ అందరికీ చూపించాననే తృప్తితో ఈ రోజుకి ఇక సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి.